నెల్లూరు బర్మాషెల్ గుంట అగ్ని ప్రమాదం బాధితులకు రెడ్ క్రాస్ అండగా నిలిచింది. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధితులను పరామర్శించి వారికి చేయూతనందించారు. బాధితులకు ఉపయోగపడేలా నివాస టెంట్లు, వంటశాల సామాగ్రిని, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో 14 నివాసాలు దగ్ధం కావడం, ఓ దివ్యాంగ మహిళ సజీవ దహనం కావడం కలిసివేసిందని చంద్రశేఖర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా దాతృత్వంతో బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వీళ్ళందరూ సామాన్లు అన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. కాకపోతే ఇది కొంచెం ప్రాణం ఆ అమ్మాయి సెగకు ఏమో అంతేనా చెప్పండి మీరు. నేను వచ్చేటప్పటికి ఇలా జరిగింది నెల్లూరు నగరంలో బర్మాషాల్ గుంట అంటే 52వ డివిజన్ ప్రాంతంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదాన్ని మనమందరం కూడా చూడడం జరిగింది. 12 ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో ఉన్నటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ వాళ్ళందరూ కూడా నిరాశ్రయులాగా వట్టి చేతులతో బయట నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ఒక ఇంట్లో అయితే ఒక దివ్యాంగురాలు పూర్తిగా దహనమైంది. సో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం నెల్లూరులో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ని ఎప్పుడు కూడా చూడలేదు. సో వారందరూ కూడా పేదలు. దీనికి సంబంధించి రెడ్ క్రాస్ ఎప్పుడూ కూడా ఎక్కడైతే సమస్య ఉంటుందో రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండడం అలవాటు. మొదటి నుంచి కూడా కోవిడ్లో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఫ్లడ్స్ విషయాల్లో కానీ ఎప్పుడూ కూడా వారందరినీ కూడా వారికి చేతనైనంత వరకు సాయం చేయాలన్న ఆలోచనతో రెడ్ క్రాస్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. అందులో భాగంగా నిన్నటి రోజున జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి వారికి కొంత సాయం అంటే టెంట్ వేసుకోవడానికి ఒక మంచి క్వాలిటీ టెంట్ని వారికి ఇవ్వడంతో పాటు కిచెన్ సెట్స్ కానీ హైజీన్ సెట్స్ కానీ అలానే బెడ్షీట్ కానీ డ్రై రేషన్ అంటే రైస్ కానీ పప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇమీడియట్గా కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈరోజు వారికి అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి పరిస్థితిని చూసిన తర్వాత మరికొంత సాయం కూడా చేయాలన్న ఆలోచన మా అందరూ రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి వారందరికీ మరింత చేయడానికి కూడా ఆలోచిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కానీ ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా స్పందించి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంటాయని మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రెడ్ క్రాస్ మెంబర్స్ కానీ కన్వీనర్లు కానీ అందరూ కూడా ఈ దుర్ఘటనను చూసి వారందరూ కూడా మనం అంటూ తర్వాత కూడా ఏదైనా చేయాలన్న ఆలోచనతో వారందరూ కూడా చెప్పడం చాలా సంతోషాన్ని కూడా ఇచ్చిందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను.